మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో చేపట్టిన అండర్ డ్రైనేజ్ పనులు తమకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతుండటంతో రోడ్లన్నీ ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు తాగునీటి పైపులు దెబ్బతినడం, అధికారులు పర్యవేక్షణ లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 1 నుంచి 15వ వార్డు వరకు అండర్ డ్రైనేజ్ పనులు కొనసాగుతున్నాయి. కానీ చాలా వార్డులలో అసలు పనులు మొదలుపెట్టిన దాంట్లో మొత్తం రోడ్లు తవ్వేసి అలాగే వదిలేశారు. దీంతో పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మెరుగైన మౌలిక వసతులు కల్పించాల్సిన అభివృద్ధి పనులు తమకు తలనొప్పిగా మారాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లను పూర్తిగా తవ్వేసి నెలల తరబడి అలాగే వదిలేయడంతో దుమ్ము, బురద మధ్య ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతుండగా అత్యవసర పరిస్థితుల్లో కూడా రాకపోకలు సాఫీగా సాగడం లేదని స్థానికులు చెబుతున్నారు. అండర్ డ్రైనేజ్ పైపుల ఏర్పాటు సమయంలో నాణ్యత ప్రమాణాలు విస్మరించారని స్థానికులు మండిపడుతున్నారు. నాణ్యత లేని నిర్మాణం వల్ల భవిష్యత్తులో మురుగునీరు భూగర్భ జలాల్లో కలిసే ప్రమాదం ఉందని, అదే జరిగితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో పలు ప్రాంతాల్లోని మున్సిపల్ తాగునీటి పైపులు దెబ్బతిన్నాయని స్థానికులు తెలిపారు. దాదాపు 2 నెలలుగా తాగునీటి సరఫరా నిలిచిపోయినా అధికారులు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదన్నారు. దీంతో తాగునీటి కోసం ఇతర ప్రత్యామ్నాయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆపుతున్నారు. చెత్త తీసుకోపోతలేరు, కుప్పలు అట్లానే ఉన్నాయి. అక్కడ వచ్చి తెలుస్తుంది కమిషనర్ గారికి. ఒకసారి గల్లీలో వచ్చి మొత్తం పట్టించుకుంటలేరు. 13 వార్డుల గల్లీలు మొత్తం ఖరాబ్ ఉన్నాయి. తొవ్వలు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు, ఏం సరిగా లేవు. మోరీలు అయితే చెత్త అస్సలు తీసుకోపోతలేరు. నేనే కాలా పెడుతున్నా చెత్త తీసి, ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు. అధికారులు రావడం లేదు. కమిషనర్ గారికి ఇప్పటిదాకా రాలేరు. మస్తు సార్లు చెప్పినా నేను చెత్త ఎత్తుకోపోతలేరు అని సోషల్ మీడియాలో గిట్ట మస్తు సార్లు పెట్టడం జరిగింది. అయినా స్పందించడం లేదు. వాళ్ళు చెత్త 3 నెలలు అవుతుంది మోరీ తీస్తూరు వెళ్ళిపోతారు. చెత్త మాత్రం ఎత్తుకోపోతలేరు, పట్టించుకోవట్లేరు అసలు మున్సిపల్ వాళ్ళు ఎంత చెప్పినా. ఒకసారి 13 వార్డు వచ్చి మోరీలు చూస్తే తెలుస్తుంది కమిషనర్ గారికి. వస్తురు, మోరీ తీస్తురు, చెత్త తీసుకోపోతలేరు. కుప్పలు అట్లానే ఉన్నాయి. అక్కడ వచ్చి తెలుస్తుంది కమిషనర్ గారికి. ఒకసారి గల్లీలో వచ్చి మొత్తం పట్టించుకుంటలేరు. 13 వార్డుల గల్లీలు మొత్తం ఖరాబ్ ఉన్నాయి. తొవ్వలు మంచిగా లేవు, రోడ్లు మంచిగా లేవు, ఏం సరిగా లేవు. మోరీలు అయితే చెత్త అస్సలు తీసుకోపోతలేరు. నేనే కాలా పెడుతున్నా చెత్త తీసి. రోడ్లు తవ్వి వదిలేయడంతో స్కూల్కు వెళ్లే చిన్నారులు ప్రతిరోజు ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు తెలిపారు. కొంతమంది పిల్లలు గుంతల్లో జారిపడిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. వృద్ధులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల నాణ్యతను పర్యవేక్షించి బాధ్యులపై అధికారులు చర్యలు తీసుకోవాలని, దెబ్బతిన్న తాగునీటి పైపులను మరమ్మతు చేసి రోడ్లను యథావిధిగా పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ మంచిగా లేదు, బాగాలేదు. ఇంకోటి ఏంటంటే నల్లలు వస్తలేవు. మొత్తం పిల్లలు రానికి పోనీ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మున్సిపల్ నుంచి మాకు ఎవరు పట్టించుకోవడం లేరు. ఇంకా మా ఏమంటారు ఇల్లు వెనుక నుంచి మాకు రోడ్ లేవు, మోరీలు సరిగా లేవు. వచ్చి కావాలంటే చూసుకోండి సార్, మోరీలు మొత్తం ఎరిగిపోయిన ఈ గల్లీలో మొత్తం సార్. మొత్తం మోరీలు అంటే మోరీలు సరిగా లేవు. మొత్తం వాటర్ సరిగా పోవు. మొత్తం దోమలు, రోగాలు, లీగాలు అన్ని పిల్లలు మొత్తం ఆగం మొత్తం చెత్త తీసిన చెత్త మొత్తం అట్లే ఉంటుంది. తీసుకుపోలేదు అసలు తీసుకోపోరు. మొత్తం అట్లే ఉంటుంది. 3 నెలలు అయింది మొత్తం తీసిన కొద్దిగా అక్కడనే సరే మళ్ళీ తీసుకుపోరు వాళ్ళు. రోడ్ మంచిగా లేదు, పిల్లల స్కూల్ పోనీకి రానికి మాకు బాగాలేదు. ఇంకోటి ఏంటంటే నల్లలు వస్తలేవు. మొత్తం పిల్లలు రానికి పోనీ చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ మున్సిపల్ నుంచి మాకు ఎవరు పట్టించుకోవడం లేరు. ఇంకా మా ఏమంటారు ఇల్లు వెనుక నుంచి మాకు రోడ్ లేవు, మోరీలు సరిగా లేవు. వచ్చి కావాలంటే చూసుకోండి సార్, మోరీలు మొత్తం ఎరిగిపోయిన. ఈ ఆరోపణలపై స్పందించి స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాస్తవమేనని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ సాయి కుమార్ తెలిపారు. కొన్ని వార్డుల్లో అండర్ డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్న కారణంగా మట్టి అనగకపోవడంతో సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టలేకపోతున్నామని చెప్పారు. ప్రతి వార్డును అధికారులు పరిశీలిస్తున్నారని, వర్షాలు తగ్గిన వెంటనే మిగిలిన పనులను పూర్తి చేస్తామని, తాగునీటి పైపుల మరమ్మతులు కూడా చేస్తామని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని కమిషనర్ సాయి కుమార్ హామీ ఇచ్చారు. జరుగుతున్నటువంటి సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా
అన్ని వార్డుల్లో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు స్టార్ట్ అయినాయి, అన్నీ కూడా జరుగుతున్నాయి, పనులు నడుస్తున్నాయి. కొన్ని వార్డులు ఆల్రెడీ కంప్లీట్ అయిన దగ్గర మనం ఆల్రెడీ వాటిని క్లోజ్ చేసాం అండర్గ్రౌండ్ డ్రైనేజీ. దాని తర్వాత ఆ మట్టి అనేది వర్షాకాలంలో వర్షపడడం వల్ల కొంచెం బుద్ధమయంగా మారి ప్రజలకు నడవడానికి ఇబ్బంది ఉందని మనకు కొన్ని కంప్లైంట్ వచ్చినాయి. అవి మేము పరిశీలించినాం, అది వాస్తవం. కాకపోతే ఆ మట్టి అనేది లోపల కునిన తర్వాత సీసీ రోడ్ వేసి మనకి రోడ్ అనేది నాణ్యవంతంగా ఉంటుంది, లేకపోతే క్రాక్స్ వచ్చే అవకాశం ఉందని మనకు టెక్నికల్ పర్సన్ ఏ గారు మాకు సమాచారం ఇచ్చారు. అవన్నీ పరిశీలించినాం. త్వరలోనే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వితిన్ 15 డేస్లోనే మనకి సీసీ రోడ్స్ కూడా లేయింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి నగరాభివృద్ధి కింద జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని, ఇబ్బందులు కలిగించకూడదని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా పనులు ఆలస్యమయ్యాయని అధికారులు చెబుతుండగా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.